నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠపురంలో నూతనంగా నిర్మించిన గోశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్. పెదరావూరు గ్రామంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ జనసేన మండల స్థాయి కార్యకర్తల సమావేశం. తెలుగు జన చైతన్య యాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాదయాత్ర చేపట్టారు. మొదటి రోజు పాదయాత్రలో భాగంగా స్వరాజ్ థియేటర్ నుండి గాంధీ చౌక్ మీదుగా మార్కెట్ సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్, సతీమణి మనోహరంతో పాటు నన్నపనేని రాజకుమారి, పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దారి పొడవునా హారతులు, గజమాలతో ప్రజలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, జగన్ చూస్తున్నారా, పాదయాత్ర ప్రపంచాన్ని జగన్ అక్షరాలకు అన్యాయం చేశారన్నారు. ఆ అంగన్వాడీలను మోసం, ఈ ఇసుక దోచుకోవటం, ఉద్యోగస్తులను మోసం చేయటం, రోడ్డు అన్ని గుంతలు, నాయకులు బూతులే బూతులు, మందుబాబులను బాధులే బాధుడు అంటూ చెలక్తులు విసిరారు. జగన్ చరిత్రలో మళ్లీ రాకుండా ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ జనసేన పవన్ చంద్రబాబు ఉమ్మడి ప్రభుత్వం వల్లే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు సాగుతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారా ఈ ప్రపంచాన్ని? ఈ తొలి అడుగుకి తెనాలి పట్టణం తగదిమి ఆడిస్తా ఉంది. మీరు ఈలో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి అన్యాయం చేసిన వ్యక్తి. అంటే అంగన్వాడీలకు అన్యాయం, అంటే ఆరోగ్యశ్రీకి బిల్లులు కట్టడం లేదు, ఈ అంటే ఇసుక కుంభకోణం, ఈ అంటే ఉద్యోగస్తులకు అన్యాయం, ప్రతి అక్షరానికి అన్యాయం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రోడ్లు చూస్తా ఉన్నాం, గుంతలే గుంతలు, మందు చూస్తే బాధుడే బాధుడు, మరి నాయకులు చూస్తే బూతులే బూతులు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని చరిత్రలో మళ్ళీ రాకుండా ఒక గుణపాఠం చెప్పాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనోహర్ మాట్లాడుతూ, పాదయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చెత్త ప్రభుత్వం పోవాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి అన్ని రకాలుగా అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టిందని, రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్దామని మనోహర్ తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది, చెత్త ప్రభుత్వం పోవాల్సిందే. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి ప్రజాస్వామ్యంలో ఇంత అవమానకరంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, మోసం చేసే విధంగా దౌర్జన్యాలకి పాల్పడుతూ ప్రతిరోజు సామాన్యులు ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం, మీరందరూ కూడా ఉక్కు సంకల్పంతో చాలా బలంగా నిలబడి మీరు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యుడిగా, ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా మీరందరూ కూడా నాకు ఓటు వేయమని, రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒకే నినాదంతో ముందుకెళ్దాం, తెనాలిని అభివృద్ధి చేసుకుందాం. ఏ విధంగా తెనాలి మున్సిపాలిటీ ఈరోజు పరిస్థితి ఉందో, ఏ విధంగా ప్రజలకి ఏ మాత్రం కూడా సానుకూలమైన వాతావరణం లేదో మీ అందరికీ తెలుసు. దీనికి ఒక మంచి ప్రణాళిక అవసరం, పట్టుదల అవసరం, అభివృద్ధి అవసరం. దానికోసం మనందరం కూడా ముందుకెళ్దాం. మీరు కూడా ఆ బాటలో నడవమని, ఇంత చక్కటి కార్యక్రమం మొట్టమొదటి రోజు ఈ పాదయాత్రలో మీరు ఆశీర్వదించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐక్యత ఎప్పుడూ వర్ధిల్లాలని
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు మనోహర్ చంద్రశేఖర్ బ్రహ్మాండమైన పాదయాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలుసుకోవడం జరిగిందని, రాక్షసుల నుండి రాష్ట్రాన్ని, సమాజాన్ని, భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం ప్రజలు ఆశీస్సులు కావాలన్నారు. దూరదృష్టి, అవినీతి రహిత అభివృద్ధి, సంక్షేమం, సమర్థత కలిగిన పవన్ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆలపాటి పేర్కొన్నారు.
అంతేనంటవా? అంతే ఎంత వేడి నేర్పించి చాక్లెట్ అలా పైపైన తీసుకోవడానికి క్యాబ్ తీసుకోవాలమ్మా. మీరు సైడ్ ని క్యాప్ ఇవ్వండి, సైడ్ ని క్యాప్ అంటే ఉంచండి. ఇది
ఈరోజు పోరాటాలకి పొద్దుగడ్డ ఉద్యమాలకు ఊపిరైనటువంటి ఈ ప్రాంతంలో గంజాయి వనాల్ని ప్రవేశపెట్టి గంజాయిని అమ్మించే ఘనత ఈ యొక్క పాలకులకే దక్కిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. పేదవాడి సొంతింటి కళ సాకారం చేస్తానని చెప్పి సొంతింటి కళని సాకారం చేయకపోగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి డబ్బు దుండుకున్నటువంటి పాలకులు ఈనాటి మన పాలకులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. రూపాయికే ఇళ్ళు ఇస్తానని చెప్పి మన ఆస్తి పేరు మన నాయనతో ఉండాలి, లేకపోతే మన బిడ్డలతో ఉండాలి, మన తాతలతో ఉండాలి. మన ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకయ్యా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రకంగా ఈ రోజున పాలన సాగుతా ఉంది. ఇలాంటి పాలనని అంతమొందించాలంటే మళ్ళీ దూరదృష్టి కలిగిన వాడు, ప్రాజెక్టులు తీసుకురాగలిగిన వాడు, అవినీతిని ఎక్కడ కూడా రానికుండా చేసేవాడు, అంతేకాకుండా ఈ రోజున మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు, రాజధానిని తెచ్చేవాడు, ప్రజల రాజధానిని, అమరావతి రాజధానిని మనకి మళ్ళీ తిరిగి ఇవ్వగలిగిన శక్తి, సమర్థత కలిగినటువంటి ఇద్దరు నాయకుల యొక్క నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ గౌడ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర జయగౌడ అధ్యక్షులుగా ఎన్నికైన చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ పేర్కొన్నారు. తెనాలి రూరల్ మండలం జగడగుంటపాలెం గౌడ కాలనీలో జయగౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా తిరిగి మరలా ఏకగ్రీవంగా ఎన్నికైన చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ని జయగౌడ్ ఉద్యమం నాయకులందరూ కలిసి అభినందనలు తెలిపి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కాటం రవికుమార్ గౌడ్, జిల్లా నాయకులు వాక అర్జున్ గౌడ్, యాసరపు లక్ష్మీనారాయణ గౌడ్, ఏమినేని కోటేశ్వరరావు గౌడ్, ఏమినేని సురేంద్ర గౌడ్, వాక యేసుబాబు గౌడ్, కోటి గౌడ్, అనంత అనిల్ కుమార్ గౌడ్, చంద్రమణి కుమార్ గౌడ్, జై గౌడ్ ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ప్రయాణాలు చేస్తూ జిల్లా కమిటీలు వేస్తూ మండల కమిటీలు వేస్తూ కూడా కులాలంతటి ఏకతాటికి తీసుకొస్తూ ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ అక్కడ నేనున్నానంటూ ఉండి మా అన్న కిషోర్ అన్న గత 2 సంవత్సరాల క్రితమే జయగౌడ ఉద్యమ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి కులానందరినీ కూడా చాలా ఏకతాటిగా తీసుకోవడం జరిగింది. మన మధ్య 3 రోజుల క్రితం హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో జయగౌడ ఉద్యమం గౌడ ప్లీనరీ సమావేశంలో రెండోసారి కూడా చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా కిషోర్ అన్నయ్యని మా తెనాలి డివిజన్, తెనాలి గుంటూరు జిల్లా సంబంధించి ముఖ్య నాయకులందరం కూడా కిషోర్ అన్నయ్యకి చిన్న సన్మానం చేయడం జరిగింది. జయగౌడ్ ఉద్యమం కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు మరి నిన్న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో 7 రాష్ట్రాల నూతన అధ్యక్షుల కమిటీ ఎన్నిక జరిగింది. మళ్ళీ తిరిగి రెండవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నన్ను మళ్ళీ తిరిగి నియమించిన జయగౌడ్ ఉద్యమం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికోటి రామారావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి జాతీయ కమిటీ ప్లేనరీలో కూడా మేము ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఇంకా త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ తెనాలి నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలో మరి మా కార్యాచరణ కూడా రూపొందించాలని చెప్పి కూడా
మేము తెలియజేస్తున్నాం. నేడు చెంచుపేటలోని కిడ్సీ ప్రీ స్కూల్లో 6వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విలువలతో కూడిన విద్యను భావితరానికి అందించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎంతో ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా చిన్నారులు వారి నృత్యాలతో తల్లిదండ్రులను సంతోషపరిచారు. ఈ సందర్భంగా మాధవీలత మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది విద్యార్థుల తల్లులకు కొన్ని సరదా ఆటలు నిర్వహించారు. మహిళలకు తగినటువంటి స్వేచ్ఛను ఇవ్వాలని, అన్ని రంగాలలో ఎంతో ఉత్సాహంగా మహిళలకు గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉపన్యాసాన్ని ముగించారు. మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల తల్లులకు ఎంతో ఘనంగా బహుమతులు అందజేశారు. విద్యార్థులు పాఠశాలలో నేర్చుకున్న జ్ఞాన ప్రతిభా పాఠవాలను ఎంతో ధైర్యంగా వీక్షకుల కన్నులు మైమర్పించేలా ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామిశెట్టి మధుశంకర్, రామిశెట్టి మాధవీలత, ఎల్ మాధురి రామకృష్ణ, డి రాజ్యలక్ష్మి, టి లిఖిత, ఏ మహాలక్ష్మి, ఎస్ మల్లేశ్వరి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 90% 5 years లోపల బ్రెయిన్ డెవలప్మెంట్. ఈ టైంలో ఇంటరాక్షన్ విత్ ది పేరెంట్స్, కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ ది టీచర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ దృష్ట్యా ఒకప్పుడు మేమందరం పీడియాట్రిషియన్స్ అందరం 5 సంవత్సరాల దాకా ఎవరిని స్కూల్లో పంపించొద్దని చెప్పేవాడు ఒకప్పుడు. బట్ బికాస్ ఆఫ్ ది ప్రెజెంట్ సిచ్యుయేషన్ వేర్ ది బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ in nuclear families illa unnappudu we are encouraging children to go to play school. I am fortunate to have my granddaughter here. She talks good English. She is very disciplined. ఇది నా ఇంట్రెస్ట్ అండి. అలానే పేరెంట్స్ కి కూడా ఇంట్రెస్ట్ ఉంది. మదర్ టంగ్ లేనిదే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవటం అంత ఈజీ కాదు అని వాళ్ళు సపోర్ట్ చేసేసరికి 2 languages we are teaching. With the help of our teachers we are training 2 languages. Even though it is not in our curriculum. ఉన్నది చెప్పడానికే లేని ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. కానీ మేము ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు మదర్ టంగ్ ఈజ్ మస్ట్. మా తెలుగు మనం మాట్లాడుతున్నాం. అండ్ ఇప్పుడు సడన్గా అడిగినా ఈవెన్ నేను మాట్లాడలేకపోతాను. కానీ మళ్ళీ అగైన్ తెలుగు అంతా ఒకసారి స్క్రిప్ట్ చదవటం రాయటం అనేది మన పిల్లలకి బేసిక్గా ఉండాలి అని చెప్పి అది మర్చిపోకుండా దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తేనే పిల్లలు రాగలుగుతారు. సో మా స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి 1-to-1 కన్వర్జేషన్స్ ఉంటుంది. సో 1-to-1 కేరింగ్ ఉంటుంది. అది మెయిన్ థింగ్ అనమాట. ఇప్పుడు ఏ పిల్లవాడికి ఏ స్కూల్కి వెళ్ళినా మీకు ఉన్న స్టాఫ్ ఏ క్లాస్కి వెళ్ళినా 40 మినిమం ఉంటుంది. సో కానీ మనం ఏదైనా సరే 10 కంటే 1:10 రేషియోనే మేము స్కూల్ క్యారీ చేస్తాం. అంతకు మించి మేము పెట్టాం. ఎందుకంటే ఆ క్వాలిటీ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు పిల్లలందరూ పెర్ఫార్మెన్స్ చేశారో ఆ చేసిన పెర్ఫార్మెన్స్ 1:10 రేషియోనే ఉంటేనే జరుగుతుంది. లేదంటే అవ్వదు. మీరు 1:30 ఇప్పుడు ఒక చిన్న విరామం.